మంగళగిరిలో భారత యువజన చైతన్య పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి బోడే రామచంద్ర యాదవ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు, రైతులకు, యువతకు, మహిళలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన గత 10 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రాన్ని ఈ 10 సంవత్సరాల్లో ఏ విధంగా దోపిడీ చేశారు, రాష్ట్ర రైతులకు, యువతకు, మహిళలకు అన్ని రకాలుగా ఏ విధంగా అన్యాయం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో ప్రధానంగా ఈ 2 పార్టీల వల్ల నష్టపోయిన నియోజకవర్గాల్లో ప్రధానమైన నియోజకవర్గము మంగళగిరి నియోజకవర్గం. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం ప్రాంతంలో రాజధాని నిర్మించే అవకాశం ఉన్న ఈ నియోజకవర్గంలో రాజధాని నిర్మించి రైతులకు, యువతకు, అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసి ఈ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్న 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తాత్కాలిక రాజధాని అని చెప్పి ఇక్కడ రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక స్పష్టమైన చట్టాన్ని తీసుకురాకుండా ఈ నియోజకవర్గంలో కేవలం భూముల వ్యాపారం చేయడం కోసం వేల ఎకరాల భూములు దోపిడీ చేసి రైతులకు, యువతకు, నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఆ తర్వాత తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలతో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేస్తూ రాష్ట్రంలో ఒక రకమైన అరాచక ప్రభుత్వాన్ని, అరాచక పరిపాలనను కొనసాగిస్తూ గత 10 సంవత్సరాలు మంగళగిరి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే రాష్ట్రాన్నంతా అన్యాయం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఇక్కడ నిర్మించాల్సిన రాజధానిని 3 రాజధానుల పేరు చెప్పి తన దోపిడీ చేయడానికి, భూములు దోచుకోవడానికి రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు మంగళగిరి నియోజకవర్గానికి, రైతులకు, ఈ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ, ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, రోడ్ల సమస్యలు కావచ్చు, అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, అన్ని రకాలుగా పూర్తిగా విస్మరించి ఈ ప్రాంతంలో ఉన్న భూములను, వనరులను దోపిడీ చేసుకోవడానికి ఈ 2 పార్టీలు అధికారాన్ని ఉపయోగించి ఈ నియోజకవర్గానికి పూర్తిగా అన్యాయం చేశారు. కాబట్టే రాష్ట్రంలో ఈ 2 పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రజా రాజకీయం రావాలి, పేదల రాజకీయం రావాలి, రైతులకు మంచి చేసే పార్టీ కావాలి, యువతకు, బలహీన వర్గాలకు, ప్రతి ఒక్కరికి మంచి చేసే ఒక సామాన్యుడి రాజకీయం కావాలని ఏదైతే ఆశయంతో ఆవిర్భవించిన పార్టీ ఉందో బీసీ యువజన పార్టీ, ఆ పార్టీ తరపున నా సొంత నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం నుండి పోటీ చేయడంతో పాటు ఈ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉంటున్న నియోజకవర్గం ఈ 2 పార్టీల వల్ల పూర్తిగా అన్యాయానికి గురైన నియోజకవర్గం ఏదైతే ఉందో మంగళగిరి నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాబోయే రాజకీయ మార్పులకు మంగళగిరి నియోజకవర్గమే కేంద్రం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ నుండి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఒక్క అవకాశం ఇచ్చినట్టయితే ఈ 2 పార్టీలు చేసిన దోపిడీని కక్కించడంతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలన్నింటినీ తీర్చడంతో పాటు రైతులకు, ప్రతి రైతుకి కూడా ఒక పాడి ఆవు ఉచితంగా ఇచ్చి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న చేనేత కార్మికుల సమస్యలు తీర్చడంతో పాటు భారతదేశంలోనే చేనేత పరిశ్రమకి, టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చేనేత కార్మికులకు, యువతకు మంచి చేసే కార్యక్రమం చేపడతానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు మాటిస్తూ, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మేధావులు అధికంగా ఉన్న నియోజకవర్గము, ఇక్కడ విద్యార్థులు, ఉన్నత విద్యను చదువుకున్న విద్యార్థులు ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడం వల్ల, రాజధాని రాకుండా పోవడం వల్ల కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడికి రావాల్సినవి కూడా
పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ సమస్య తీర్చడం కోసము నాకు అవకాశం వచ్చిన నెల రోజుల్లోపు ఒక మెగా జాబ్ మేళా నిర్వహించి ఈ నియోజకవర్గానికి సంబంధించిన కనీసము 10,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు మాటిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్న ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఎత్తిపోతల పథకం, ఏదైతే రవీంద్రపాడు ఎత్తిపోతల పథకం ఉందో అది పూర్తి చేస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే రైల్వే క్రాస్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలకు అన్ని రకాలుగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పానన్నా, ఇప్పటి వరకు చెప్పింది అదన్నా. కారణం అదే చెప్తున్నానన్నా. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఈ 2 పార్టీల వల్ల రాష్ట్రం మొత్తం నష్టపోయింది ఒక ఎత్తు అయితే, మంగళగిరి నియోజకవర్గం ఈ నియోజకవర్గ ప్రజలకు జరిగిన నష్టము, ఈ నియోజకవర్గంలో జరిగిన దోపిడీ ఒక ఎత్తు అనేది ఈరోజు రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే. రాష్ట్రంలో రాబోయే రాజకీయ మార్పులకు మంగళగిరి నియోజకవర్గం కేంద్రం కావాలని చెప్పి పుంగనూరు నియోజకవర్గంతో పాటు మంగళగిరి నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 100% మంగళగిరి నియోజకవర్గము మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడ మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా గత 10 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కావచ్చు, తెలుగుదేశం పార్టీ వల్ల కావచ్చు, ఈ నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా గుర్తించారు. ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు, అభివృద్ధి చేసే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. 100% ఈ నియోజకవర్గంలో మార్పు వస్తుంది. బీసీవై పార్టీని ఆదరిస్తారని చెప్పి నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఒకే రాజధాని ఉండాలనేది మొదటి నుండి కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించడం ద్వారా రాష్ట్రానికి మంచి జరగడంతో పాటు ఈ నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గ రైతులకు, యువతకు, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని అందరికీ తెలిసిన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యాపారాన్ని, తన భూదోపిడిని కొనసాగించడం కోసం మాత్రమే 3 రాజధానులు తీసుకొని వచ్చాడు తప్ప రాష్ట్రానికి మంచి చేయడం కోసం కాదు, మంగళగిరి నియోజకవర్గానికి మంచి చేయడం కోసం కాదని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సిన